ఇరాన్ పాకిస్తాన్ సోషల్ మీడియా మీకు విపరీతంగా ఫేక్ వార్తలు అనేవి వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారట. సో కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇందులో ఏది నిజము ఏది అబద్ధం ముఖ్యంగా చూడండి. యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ అనబడే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రపంచంలో ఒక అతిపెద్ద యుద్ధ ఓడ. సో దీనిని ఇరాన్ వాళ్ళు హైపర్సానిక్ మిజైల్స్ వాడి పూర్తిగా ధ్వంసము చేశారు అని వార్తలు. మీకు ఎప్పుడెప్పుడో వచ్చిన బ్లాస్టులు, సో ఇవన్నీ చూపించడము, మళ్ళీ వాయిస్లు యాడ్ చేయడం చేసి అయ్యో ఇలాగ ఇబ్రహాం లింకన్ ఇలా కూలిపోయిందా, అమెరికాకు ఈ నష్టము ఇది ఏ లెవెల్లో ఉందంటే ఊహించనే లేరు. కానీ ఇది నిజమా అబద్ధమా ఎలా మీరు వెరిఫై చేస్తారు? ఒకవేళ చెప్తున్నాను, ఒకవేళ ఇలాంటి పరిస్థితి అమెరికాకు వచ్చింది అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? లిటరల్గా ఇరాన్పై అణు అస్త్రాలు వాడతారండి. మీకు ఇదైతే క్లియర్. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై వాడతారు. లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇదైతే ఖచ్చితంగా 100% జరుగుతుంది. సో ఇప్పుడు మిత్రులు పంపిస్తున్న వీడియోస్, ఇందులో చాలా వరకు నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. క్లాసిక్గా చెప్పాలంటే సిఎన్ఎన్ పేరు మీద, సిఎన్ఎన్ అంటే ఒక ఇంటర్నేషనల్ మీడియా కదండి, వాళ్ళు ఒక వీడియోను విడుదల చేశారంటే ఇది 90% నిజమే అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి చాలా డౌట్స్. ఎందుకు అంటే చూడండి, మీకు ఆ వీడియో చూడొచ్చు. మీకు అమెరికాకు సంబంధించిన F-15 అనబడే విమానాలు, యుద్ధ విమానాలు. F-15 అంటే బోయింగ్ వాళ్ళు తయారు చేసిన ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్. ఇవి మీకు ఆకాశంలో మూడు ఎగురుతున్నాయి. ఎక్కడ? కువైత్ ఎయిర్ బేస్ అండి. సో మీకు అమెరికా వాడికి ఒక్కొక్క దేశంలో, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఈ గల్ఫ్ దేశాల వద్ద పెద్ద మిలిటరీ బేస్లు ఉంటాయి, ఎయిర్ బేస్లు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎందుకు ఈ దేశాల మీద ఈ స్థాయిలో దాడులు చేస్తున్నారంటే ఇదే కారణం. మీ మీద కాదండి, అమెరికా మీద. మరి మా ప్రజలు పోతున్నారు కదా అంటే మేమేం చెయ్యం. మీరు అనవసరంగా వాళ్ళను తీసుకువచ్చి అక్కడ మీరు ఇలాంటి ఒక మిలిటరీ బేస్ పెట్టారు. అక్కడ ఎగురుతున్నవంతా అమెరికా విమానాలు కాబట్టి మేము దాడులు చేస్తాము. ఇందులో ఎటువంటి సందేహం మాకు లేదు. మేము అనుకున్నాము, చేస్తున్నాం. ఇది ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 విమానాలు, F-35 విమానాలు అంటే F-16 కన్నా తక్కువ అనుకోకండి. F-16 అంటే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళది, F-15 అంటే బోయింగ్ వాళ్ళది. ఇది చాలా అడ్వాన్స్డ్. F-16 కన్నా అడ్వాన్స్డ్, చాలా పెద్దది. అలా ఆకాశంలో సడన్గా పేలిపోవడం, 3 విమానాలు, ఎంత నష్టం చూడండి. 3 విమానాలు ఇలా పేలిపోవడము. దాంతో ఈ వార్త వినిన డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాలేదు, ఇలా ఎలా జరుగుతుంది? సోల్జర్స్ పోయారు సరే, ఇప్పుడు ఇంతంత పెద్ద విమానాలు పోతున్నాయి ఏమిటి? వెంటనే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇరాన్ వాళ్ళ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్స్, మేమే ఈ విమానాలను కూల్చేసాము. ఎలా అవుతుందండి? కువైత్లో వీళ్ళకి ఏమైనా ఎయిర్ బేస్ ఉందా? మోరోవర్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విమానాలను మీరు కూల్చాలి అనుకోండి, ఏ మెథడ్ మీరు వాడతారు? హైపర్సానిక్ మిసైల్స్ వాడుతున్నారు అనుకోండి, మీకు ఈ విమానాల్లో కూడా పవర్ఫుల్ రేడార్స్ ఉంటాయండి. F-15 అంటే మామూలు విమానము కాదు. మరి ఎలా కూల్చారు? ఎవరు కూల్చారు? సో ప్రజలకు వచ్చే డౌట్ ఏంటే, కువైత్లో ఈ కంట్రోల్ రూమ్ ఉంటుంది చూసారా, వీళ్ళు ఆ రోజుల్లో వాడిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇదంతా 1990s అండి. కువైత్ వాళ్ళు చాలా పాత ADS వాడుతున్నారు, కానీ అమెరికా వాడిదే. సో అలాంటిది ఇంత అడ్వాన్స్డ్ విమానాలను డైరెక్ట్గా ఆకాశంలోనే షూట్ డౌన్ చేయడము, ఇది జరుగుతుందా అంటే జరిగింది అని చెప్తున్నారు. కువైత్ వాళ్ళే ఇరాన్ వాళ్ళ యుద్ధ విమానాలు వస్తున్నాయి, అవి మన మీద బాంబుల వర్షాలు కురిపించవచ్చు, కాబట్టి మనం షూట్ డౌన్ చేద్దాము అని చెప్పి వాటిపై మేము ఫైరింగ్ చేసాము, ఫ్రెండ్లీ ఫైరింగ్ అని అంటున్నారు. మరి మీకు అక్కడ లోపల ఉండే పైలట్లు వాళ్ళు పారాచూట్ ద్వారా తప్పించుకున్నారు, కానీ విమానాలు పడిపోయాయి. నాకు వచ్చే డౌట్, కువైత్లోనే, ఇప్పుడు కువైత్ కంట్రోల్ రూమ్లో ఈ అధికారులు ఉంటారు చూసారా, కొంతమంది ఇరాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారండి? ఇరాన్ శత్రు దేశము కదా అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధానికి సంబంధమే లేదండి.
అమెరికా ఇజ్రాయెల్ పని కట్టుకొని ఇరాన్ మీద ఇలాంటి దాడులు చేశారు. ఎక్కడో ఉండే కువైత్కి ఏంటి సంబంధము, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వీళ్ళకేంటండి సంబంధం? కానీ ఏమైంది, వీళ్ళని ఇరికించారు. సో ఇప్పుడు ఈ కోపం ఉంటుంది కదా, ఇదంతా అమెరికా వాడు చేసే పనే కదా, లేకపోతే ఇన్నేళ్ళు ప్రశాంతంగానే ఉంది కదండి ప్రపంచము. సడన్గా యుద్ధాలు అన్నారు, ఇలాగ ఇంతంత మందిని. ఇప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశము ఇలా దాడులు చెయ్యాలన్నప్పుడు వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి కదా. అలాంటిది ఏమీ లేకుండా సడన్గా తోచింది కదా, సుప్రీం లీడర్ దొరికిపోయాడు కదా వేసేశారు. సరే, అది మీరు చేసుకోవచ్చు. మరి పొరుగు దేశాలు ఏ పాపం చేశారు? వాళ్ళ మహమ్మద్ సల్మాన్, అతనికి ఏమీ అర్థం కావడం లేదు. మనము ఇంతకాలము పెట్రో డాలర్ అన్నాము, అమెరికా వాడినే ఆధారపడ్డాము, వాడి యొక్క మిలిటరీ బేసెస్కి ఇంతంత స్థలాలు ఇచ్చాము, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీస్ అనేవి తయారు చేశాము, ఇందులో ఎంతో శాతం అమెరికా వాడి వాటా కూడా ఉంది, వాళ్ళ కంపెనీలు ఉన్నారు. కానీ ఇవాళ ఇరాన్ వాళ్ళు మా మీద ఈ స్థాయిలో దాడులు చేస్తూ ఉంటే, మా రిఫైనరీస్, మా బిల్డింగ్లు, మా ప్యాలెస్లను ఇష్టము వచ్చినట్టు ధ్వంసము చేస్తూ ఉంటే అమెరికా వాడు ఏ రకంగా మమ్మల్ని కాపాడడం లేదు కదా. ఆఖరికి కాపాడడం కాదు, వాడి సొంత ఫైటర్ జెట్సే ఇలా కూలిపోతే ఇప్పుడు ఎలాంటి ఏడిఎస్లు ఉంటాయండి, ఎలాంటి రేడార్లు ఉంటాయి, ఎలాంటి పరికరాలు వాళ్ళు వాడుతూ ఉంటారు. చెప్పాను కదా, 5000 కిలోమీటర్స్ రేంజ్లో ఉండే రేడార్స్ అమెరికా వాడి వద్ద ఉంటుంది. ఏంటి ప్రయోజనం? ఈరాన్ వాడి దాడుల ముందు ఇప్పటికిప్పుడు వీడియోలు వస్తున్నాయి, ఇజ్రాయెల్ మీద ఈరాన్ చేస్తున్న ఈ హైపర్సానిక్ మిజైల్స్ దాడులు ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళు చూడలేదండి. వీటిని ఎవరూ ఆపలేరు అని చెప్పేసి ఈ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజము ఎంత అబద్ధం తెలియదు, ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద 90 అణువస్త్రాలు ఉన్నాయండి. సో ఒకవేళ ఈరాన్ ఈ లెవెల్లో వాళ్ళ మీద దాడులు చేస్తే, ఎలాగైతే హిరోషిమా, నాగసాకి జరిగిందో, ఇవాళ ఈరాన్ రాజధాని తెహ్రాన్ మీద కూడా ఇదే జరగవచ్చు. ఇజ్రాయెల్ వాళ్ళైతే ఊరుకోరు. మరి ఇప్పటి వరకు అలా జరగలేదు అనుకోండి, ఈ వార్తలను మనం ఎలా వెరిఫై చేయడం, ఎలా క్లారిఫై చేసుకోవడం? ప్రజలు అరుస్తున్నారు, ఈరాన్ దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు, ఇజ్రాయెల్ మా దేశము, వేరే ఎక్కడికి మేము వెళతాము, ఇదంతా మా తప్పే, కాపాడు, రక్షించు. ఏది ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఈరాన్ని అడుగుతున్నట్టుగా మీకు వీడియోస్ వస్తున్నాయి, వాయిస్ ఓవర్స్ వస్తున్నాయి. మరి ఇది నిజమా అంటే మనం వెరిఫై చేయలేమండి. ఎందుకంటే ఎంతో కాలంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇందులో ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద చేసిన దాడులు, ఎన్నెన్ని బిల్డింగ్లు కూలిపోయాయి, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని కాలేజీలు, మీకు ఎన్ని మసీదులు. అదేలాగా ఈరాన్ వాళ్ళు కూడా ఒక 10 రోజుల పాటు ఇజ్రాయెల్ మీద ఇలాగే దాడులు చేశారు కదా. సో ఇజ్రాయెల్ యొక్క మోసాద్ హెడ్ క్వార్టర్స్ను కూడా వీళ్ళు కూల్చారు. మరి ఆ వీడియోసా, లేదా నిజంగానే ఈరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పై ఈ ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ఈ స్థాయిలో నష్టాలు జరిగాయి అనుకోండి, అమెరికా ఊరుకోదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు టోటల్గా ఈరాన్ని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అమెరికా సైనికులు లిటరల్గా ఈరాన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఒక్కసారి మనము ఆఫ్ఘనిస్తాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి వీళ్ళు ఏమి సాధించారు, ఇవాళ ఈరాన్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. ప్రాక్సీ వార్స్, గరిలా వార్ఫేర్, ఇందులో ఈరాన్ యొక్క సైన్యము మీకు ఆరితేరిన వాళ్ళు. అలాంటిది ఇవాళ అమెరికా సైనికులు ఈరాన్లోకి వెళితే ఇది ఎంత డేంజర్ అనేది అందరికీ తెలుసు. మరి డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏముంది, లేదా ఇదంతా ఎందుకురా, ఈరాన్నే లేకుండా చేసేద్దామని ఇజ్రాయెల్ వాళ్ళు ఒక 4 న్యూక్లియర్ బాంబ్స్ తీసుకువెళ్ళి ఈరాన్పై వేసి ఖేల్ ఖతం అని అంటారా? ఇన్ని రకాల అంటే యుద్ధము ఎంతలా ఎస్కలేట్ అవుతూ ఉంది. మరి ఈరాన్ వాళ్ళు హైపర్సానిక్ మిసైల్స్ కూడా ఇవాళ వాడుతున్నాను అంటున్నారు. మరి రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు పుతిన్ గారి వైపు నుంచి ఏమిటి రెస్పాన్స్? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఈ యుద్ధాలను ఆపాలి అంటే ఈ స్థాయిలో నెగోసియేషన్ జరిగితేనే మీకు యుద్ధాలు ఆగుతాయండి. లేకపోతే ఇలాగే ఇజ్రాయెల్ ఏమో ఈరాన్ పైన, ఈరాన్ ఏమో ఇజ్రాయెల్ పైన ఇలా జరుగుతూ ఉంటే, ఇన్నిన్ని యుద్ధ విమానాలు కూలిపోతూ ఉంటే ఈ యుద్ధము ఎటువైపు వెళుతుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.